టెస్ట్ కెరీర్లో 698 వికెట్లు, 2 దశాబ్దాలకు పైగా ఆట, ఎప్పటికీ చిక్కు చెదరని ఫిట్నెస్, అతని స్వింగ్ దాటికి హడలిపోయే ప్రత్యర్థి బ్యాటర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అద్భుతమైన స్వింగ్తో పాటు అతని ఫిట్నెస్ నేటికి ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. కుర్రాలతో పోటీ పడుతూ 41 ఏళ్ల వయసులోనూ తన వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు. ఇన్ని ఘనతలు సాధించిన ఆండర్సన్ భారత బౌలర్ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. మరి ఆ భారత బౌలర్ ఎవరో తెలుసుకుందాం. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ భారత్ దిగ్గజ బౌలర్లో ఒకడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి బౌలింగ్కు ఆండర్సన్ కూడా ఫిదా అయినట్లు తెలుస్తుంది. జహీర్ ఖాన్ను చూసి తనలా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించేవాడినని, అతని రివర్స్ స్వింగ్ ఎలా వేస్తున్నాడో గమనించేవాడినని ఈ ఇంగ్లీష్ బౌలర్ తెలిపాడు. జహీర్ చేతితో బంతిని కవర్ చేసే విధానాన్ని అతని దగ్గర కాపీ కొట్టానని, ఈ చిట్కాలతోనే నా బౌలింగ్ మెరుగుపడిందని ఆండర్సన్ జియో సినిమాతో అన్నారు. ప్రస్తుతం ఆండర్సన్ భారత్తో టెస్ట్ సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో అవకాశం దక్కకపోయినా ఆ తరువాత వరుసగా 3 టెస్టుల్లో ఆడి రాణించాడు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 698 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజ బౌలర్ మరో 2 వికెట్లు పూర్తి చేసుకుంటే 700 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన 3వ బౌలర్గా నిలుస్తాడు. శ్రీలంక బౌలర్ మురళీధరన్ 800, షేన్ వార్న్ 708 మాత్రమే ఆండర్సన్ కన్నా ముందున్నారు. మరి ఆండర్సన్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.